హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ఇక్కడ నేను పెరుగు బజ్జీ అయితే చేస్తున్నాను. రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా కూడా మనం అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. సాయి మినపప్పు నేను మార్నింగ్ ఏం చేశాను అంటే చిన్న గ్లాస్ ఉంటుంది కదా, టీ గ్లాసు, ఆ గ్లాస్ తోటి ఒక 2 గ్లాసుల వరకు నేను సాయి మినపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఈవినింగ్ వచ్చేసాక దాన్ని అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్, ఇంకేం యాడ్ చేయొద్దు, సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అంత ప్లఫీగా వస్తుంది పిండి. బజ్జీలు అంత బాగా వస్తాయి. ఇక్కడ నేను పెరుగులోకి ముందే పోపు ఫ్రై చేసుకుంటున్నాను. పోపుకు కావాల్సినవి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సాయి మినపప్పు 1 స్పూను, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు తుంచుకొని వేసుకున్నాను. దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటి అంటే పోపు మనం ఫ్రై చేసుకొని వేడివేడిగా మనం పెరుగులో వేసేయకూడదు, పెరుగు విరిగిపోద్ది అనమాట. సో పోపు ఫస్ట్ వేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, మన ప్రాసెస్ అంతా అయ్యేసరికి అది చల్లగా అవుతుంది. సో బాగుంటుంది. పెరుగు మీద కొంచెం ఎల్లో కలర్లోకి మనకి కనిపించాలి అనుకుంటే మాత్రం పసుపు అయితే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లేదు వైట్గానే ఉండాలి అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడైతే ఫ్రై చేసేసి నేను పక్కన పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని 1/2 లీటర్ వరకు పెరుగు అయితే తీసుకున్నాను. 1/2 లీటర్ పెరుగు అందులో వేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి పెరుగు గడ్డలు లేకుండా బాగా విస్కర్తోటి బాగా మిక్స్ చేసుకుంటూ మీకు ఎంత వాటర్ కావాలో ఆ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువగా మజ్జిగలా పోసేసుకోకూడదు. కొంచెం చిక్కగా ఉంటేనే మనకి పెరుగు వడ అన్నది బాగుంటుంది. సో నేను ఇది మిక్స్ చేసుకునేసరికి మన పోపు అయితే ఆల్రెడీ ఇంకా ఫ్రై అయిపోయింది. అలా ఉండాలన్నమాట, బాగా ఫ్రై అవ్వాలి. దాన్ని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు ఒక మూగిట్లోని ఆయిల్ వేసుకొని మూగిడి పక్కన పెట్టుకొని వేరే గిన్నెలోని కొంచెం చల్లని వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏదైనా ప్రాబ్లం లేదు, తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను చిన్న బజ్జీలాగా అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. పిల్లలకి కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. పెరుగుతో చేసినవి ఏమైనా సరే ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. అదిరిపోద్ది టేస్ట్. ఇక్కడ పోపు బాగా చల్లగా అయిపోయింది. సో నేను పెరుగులో యాడ్ చేసుకుంటున్నాను. మరీ వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటే అస్సలు బాగోదు, చూసుకోండి. బాగా చల్లగా అయిపోయాకనే పోపు మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దాన్ని కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పునుగులు అవి వేసుకున్నాం కదా, అవి ఒక పక్కన మనకి ఫ్రై అవుతూ ఉంటున్నాయి. అలా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. ఆ ఫ్రై అయిన పునుగులు ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ గిన్నెతోటి వాటర్ మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తోటి ఈ ఫ్రై అయిన పునుగులు ఉన్నాయి కదా బజ్జీలు, ఈ బజ్జీల్ని డైరెక్ట్గా మనం పెరుగులో వేసుకోకూడదు. అలా పెరుగులో వేసుకున్నాం అనుకోండి, వేడిగా ఉంటుంది కదా బజ్జీ. సో వేడిగా ఉన్నా అది మనకి మజ్జిగ పీల్చుకోదు, గట్టిగా ఉన్నట్టు అయిపోతుంది. సో అందుకని మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే హాట్ వాటర్లో కానీ కూల్ వాటర్లో కానీ ఫస్ట్ ఈ బజ్జీలని అందులో వేసేసి ఒక 1 minute or 2 minutes బజ్జీని నాననివ్వాలి. ఆ వాటర్లోని నాననిస్తే అప్పుడు మనం వెంటనే కూడా మజ్జిగలో వేసుకున్నప్పుడు డైరెక్ట్ వెంటనే తినేసేయచ్చు, వెయిట్ చేయాల్సిన అవసరం ఏముండదు. ఇక్కడ మన బజ్జీలు చూడండి ఫ్రై అయిపోయినాయి. ఈ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లో నేను వాటిని వేసేసుకుంటున్నాను. వేసేసుకొని దాన్ని మనం స్క్వీజ్ చేయాలన్నమాట. 2 minutes తర్వాత ఆ బజ్జీని తీసుకొని కొంచెం స్క్వీజ్ చేసేయాలి. గట్టిగా నొక్కేసాం అనుకోండి విడిపోతుంది అక్కడే. సో కొంచెం వాటర్, అవి మంచి వాటరే కాబట్టి సో ప్రాబ్లం ఉండదు. కొంచెం వాటర్ ఇలా స్క్వీజ్ చేసేసి ఆ వాటర్ని ఆ బజ్జీలు ఉంటాయి కదా, బజ్జీలని మనం పెరుగులో వేసేసుకోవడమే డైరెక్ట్. ఇంకా చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, స్క్వీజ్ చేయడం అది ఇది కూడా ఇక్కడ క్లియర్గా ఉంటుంది. చూడండి, వెంటనే ఆయిల్లోంచి తీయగానే వేడిగానే వేస్తాం కదా, వేడికి ఆ చల్లని వాటర్ తగిలింది అనుకో బాగా మనకి అబ్జర్వ్ చేసుకుంటాయి వాటర్. సో దాన్ని నేను అలాగా కొంచెం ములిగేలాగా చేసుకుంటున్నాను. అలా చేసుకున్నాక ఒక 1 or 2 minutes దాన్ని అలా వదిలేసాక ఇప్పుడు అది కొంచెం స్క్వీజ్ చేస్తున్నాను. మరీ గట్టిగా ప్రెస్ చేయట్లేదు, జస్ట్ పైన ఉన్న వాటర్
వచ్చేసేలాగా చేస్తున్నాను. నేను దాన్ని మజ్జిగలో వేసేసుకుంటున్నాను, పెరుగులోని. మనం ఇందాక పోపు పెట్టుకొని రెడీ పెట్టుకున్నాం కదా, ఆ పోపులో అయితే వేసేసుకుంటున్నాను డైరెక్ట్. సో ఎన్ని అయితే వేసుకుంటామో అన్నీ కూడా అదే ప్రాసెస్లోని స్క్వీజ్ చేసేసి వేసుకోవాలి. నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయి అయితే వేసుకున్నా. సో అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని పెరుగులో అయితే వేసేసుకున్నాను. సో మనం వెంటనే సర్వ్ చేసుకొని జస్ట్ ఒక్క 5 మినిట్స్ వెయిట్ చేస్తే సరిపోతుంది. పెరుగులో వేసేసి కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకుంటే చాలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి అంతే, మొత్తం అన్నీ అలాగే. లాస్ట్లో ఉన్న ఇంకా ఒక 2 వాయిలు అయితే నేను వేసుకున్నాను. ఆ 2 వాయిలు కూడా నేను సేమ్ ప్రాసెస్లోనే చేసేసుకున్నా, అయిపోయింది.